అండి ఈరోజు నేను మీకు దొండకాయ కూర చేసి చూపించబోతున్నాను. దానికోసం నేను ఒక 1 కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చూడండి, దొండకాయలు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఒక స్టవ్ మీద బాండి పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో నేను పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నానండి. ఇందులోనే నేను ఒక 2 స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం వేయించుకుందాము. ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, పోపు దినుసులన్నీ ఇలా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు అదే బాండీలో ముక్కలకు వేగడానికి సరిపడంత ఆయిల్ తీసుకొని ముక్కల్ని ఇందులో వేసుకుందాము. చూడండి, ముక్కలు వేసుకున్నాము. ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ముక్కలు సాల్ట్ని పసుపుని శుభ్రంగా కలుపుకొని ముక్కలు ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు దీని మీద మనము ఒక ప్లేట్ పెట్టుకుందాము. ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మధ్యలో తీసి అప్పుడప్పుడు ముక్కల మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాల దాకా వేగాలండి. చూడండి, ముక్కలు ఇలా మగ్గినాయండి. మధ్యలో తీసి కలుపుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాము. చూడండి, ముందుగా వేయించుకున్న పోపు దినుసులన్నింటినీ ఇలా మిక్సీ వేసి పెట్టుకున్నాను. చూడండి, దొండకాయలు ఇలా మగ్గిపోయినాయండి. ఇలా వేగిన తర్వాత ఇంకా వీటిని ఆపేసుకుందాము. ఆపేసుకొని బాగా చల్లారనివ్వాలండి. చూడండి, ఇప్పుడు ముక్కలు శుభ్రంగా ఆరిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ వేసుకుందాము. చూడండి, పచ్చడి ఇలా మిక్సీ వేసి పెట్టుకున్నాను. మరి శుద్ధగా కాకుండా కొంచెం పలుకులుగా వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాము. చూడండి, ముక్కలు వేయించుకున్న బాండీలోనే నేను కొంచెం పోపు వేసుకుంటున్నాను. అందులో 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి. దీనిలో పోపు ఎంత పెద్దగా ఎక్కువ అవసరం లేదండి. ఊరికే నేను కొత్తిమీర, కరివేపాకు వేయటం కోసం ఈ పోపు వేసుకుంటున్నాను. చూడండి, ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో నేను కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. కొత్తిమీర, కరివేపాకు ఇలా పెట్టుకొని కొంచెం ఇప్పుడు ముందుగా వేసుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయ్యిందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 2-3 డేస్ బాగుంటుందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.